అలా చూస్తూ కూర్చుంటే పెళ్ళి అయిపోతుంది, పరువు పోతుంది. పరువు పోతుందని నా ప్రాణం పోయి పని చేస్తారా బావా? అర్జున్తో నా పెళ్లి జరగకపోతే నేను బ్రతుకుతానా? చెప్పండి బావా. ఎందుకు అలా అరుస్తావు? ఎవరైనా వింటే ఏమైంది ఎందుకని అడుగుతారు. అన్యాయం జరుగుతుందని చెప్తాను. ఆడ కూతుర్ని మోసం చేస్తున్నారని చెప్తాను. తప్పేముంది? నార్మల్ మంచిగా చెప్తే అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ పెళ్లికి వచ్చిన వాళ్ళందరి చేతులు అక్షింతలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ పెళ్లి అంజలితో కాదు నీతో అంటే నవ్వుతారు. పరువు తీ గీత. మీ పరువు కోసం నా గుండెల్లో ఉన్న ప్రేమని అర్జున్ని వదులుకోవాలా? చచ్చినా నేను వెనకడుగు వెయ్యను. అర్జున్తో కలిసి 7 అడుగులు వేసి తీరుతాను. నిన్న పని చెయ్యి. నేను అర్జున్ని నన్ను ఒక్కటి కాకుండా ఎవరూ ఆపలేరు. ఆ దేవుడు కూడా. గీత 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 అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. ప్రాణం పోలేదు, స్పృహ తప్పింది. కానీ ఈ పరిస్థితుల్లో తను పెళ్లి మండపంలో తిరగడం ప్రమాదం. పెళ్ళయ్యేంతవరకు దీన్ని దాచిపెట్టాలి.